గ్రావిటీ. ఈ టాపిక్ వినగానే మనందరికీ చిరాకేస్తుంది. ఎందుకు అంటే న్యూటన్స్ యాపిల్ థియరీ వల్ల. కానీ గ్రావిటీ అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ మాత్రమే. మ్యాథమెటిక్స్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం తయారు చేసుకున్నది మాత్రమే. సైన్స్ లో బ్లాక్ హోల్స్, స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్ ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకకుండా చేసింది ఈ గ్రావిటీ కాన్సెప్టే. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, అసలు బాటిల్ ఎందుకని సాలిడ్ గానే ఉంది? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేవి ఆటమ్స్ ని స్ట్రాంగ్ గా హోల్ గా చేసి ఉంచడం వల్ల అది ఒక మాస్ లాగా క్రియేట్ అయ్యి సాలిడ్ లాగా ఫామ్ అవుతుందని మీరు అంటారు. అయితే ఈ ఫోర్స్ అనేది చిన్న చిన్న వస్తువులకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద వస్తువులకు కూడా పనిచేస్తుంది. కానీ గ్రావిటీ కాన్సెప్ట్ ని తీసుకుంటే అది ఒక మైక్రో లెవెల్లో మనకి ట్రేస్ అవ్వదు. ఎందుకు అంటే గ్రావిటీ యాక్ట్ అవ్వాలి అంటే అక్కడ ఒక మాస్ ఉండాలి. మాస్ ఉండాలి అంటే మళ్ళీ ఆటమ్స్ కంబైన్ అవ్వాలి. అసలు గ్రావిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీని మీద రీసెర్చ్ చేస్తే గ్రావిటీ యొక్క కాన్స్టాంట్ వాల్యూ కూడా కాన్స్టాంట్ గా ఉండకుండా ప్రతి 5.9 సంవత్సరాలకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టి పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ చేయండి. అప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో హే ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ గీక్స్. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. ఈ రకంగా ఆలోచిస్తే అది ఫిజిక్స్ కేవలం వాళ్ళ కన్వీనియన్స్ కోసం తయారు చేసుకున్న కాన్సెప్ట్ అని మనకు తెలుస్తుంది. ఈ గ్రావిటీ కాన్సెప్ట్ అనేది అసలు మన బుక్స్ లో చదువుకున్నట్టు ఉండదు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. గ్రావిటీని మనం ఫీల్ అవ్వచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి మనకి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. ఇది ఒక వింత కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేయాలి అంటే మనం ముందుగా మన బ్రెయిన్ ని కన్ఫర్మేషన్ బయాస్ స్టేజ్ లోకి తీసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే మనం ఇలాంటి టాపిక్స్ ని మన బ్రెయిన్ కి ప్రూవ్ చేయాలి అంటే మనం హిస్టరీలో ఉన్న బిలీఫ్స్ ని కాదు, ఎవిడెన్స్ ని వెతుకుతాము. దీని గురించి మీకు ఇంకా తెలియడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ నాకు తెలిసిన క్రికెట్ పిచ్చోళ్ళు చాలా మందే ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా అనుకోండి. అయితే మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ తో క్యాచ్ చేసి ఆడి ఉంటే అప్పుడు దాని మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్, డైరెక్షన్స్ ఒకసారి నాకు చెప్పండి. మీరేమనుకుంటున్నారు? బాల్ పైకి వెళ్ళినప్పుడు అప్వర్డ్ ఫోర్స్, అలాగే కిందకి వచ్చేటప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ అనుకుంటున్నారు కదా. కానీ అది తప్పు. బాల్ మీద ఎప్పుడు డౌన్వర్డ్ గ్రావిటేషనల్ ఫోర్సే యాక్ట్ చేస్తుంది. అసలు మనం ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాము అంటే మన స్కూల్లో చెప్పినట్టు మోషన్, ఫోర్స్ ఒకే డైరెక్షన్ లో ఉంటుందని ఒక్క పాయింట్ మీద మనం ఇలా ఆలోచిస్తాము. మనమే కాదు, ఈ కాన్సెప్ట్ గురించి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే మనకి గ్రావిటీ కాన్సెప్ట్ మీద ఇంకా ఒక పూర్తి క్లారిటీ రాలేదు. ఎలా అంటే రేనే డెస్క్రేట్స్ అనే ఆయన వాటెక్స్ థియరీని తయారు చేశారు. దీని అనుసారంగా ఆయన ఏమన్నారు అంటే మొత్తం ప్లానెటరీ మోడల్లో ఒక ట్రాన్స్పరెంట్ వాటెక్స్ మోడల్ కి అనుసారంగా సూట్ అయ్యి ఉంటుందని, దీని సెంటర్ లో సన్ చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. దానివల్ల ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ అట్రాక్ట్ అవుతున్నాయని కూడా అన్నారు. ఫోర్స్ అనేది మీడియం లేకుండా ట్రాన్స్ఫర్ కాదు, అలాగే వాటికున్న గ్రావిటీ అనేది ఈ వాటెక్స్ మోషన్ వల్లనే వస్తుందని కూడా అన్నారు. కానీ ఆయన ఈ గ్రావిటీకి ఎగ్జాక్ట్ సోర్స్ చెప్పలేకపోయారు. ఆ తర్వాత న్యూటన్ రంగంలోకి దిగారు. దానివల్ల ఆ వాటెక్స్ థియరీ అనేది ఫెయిల్ అయింది. ఆయన గ్రావిటీని ఎలా ప్రూవ్ చేశారు అంటే దానికి ఆయన 2 అట్రాక్టింగ్ ఆబ్జెక్ట్స్ ని ఉపయోగించారు. అయితే అదే టైంలో జూపిటర్ అనేది సాటర్న్ ఆర్బిట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని సైంటిస్టులు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. సన్, సాటర్న్ తర్వాత అతిపెద్ద ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది కేవలం జూపిటర్ మాత్రమే. అందుకే న్యూటన్ ఆయన ఆస్ట్రోనమర్ కొలీగ్ అయినటువంటి జాన్ ఫ్లెమ్స్టెడ్ నుంచి జూపిటర్, సాటర్న్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెప్పించుకొని దాన్ని స్టడీ చేశారు. అలాగే ఆయన అనుకున్నది నిజమైంది. జూపిటర్ మాసే సాటర్న్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా సోలార్ సిస్టమ్ లోని అన్ని ప్లానెట్స్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఇలా ఒక ఆర్బిట్ లో ఉన్నాయని ఆయన అన్నారు. దాన్ని ప్రూవ్ చేసి ఆయన యూనివర్సల్ గ్రావిటేషనల్ థియరీ అనే పేరు పెట్టారు. కానీ ఈ థియరీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే న్యూటన్ గ్రావిటీ యొక్క సోర్స్ గురించి చెప్పారు, కానీ అసలు అది ఎలా జరుగుతుందో మాత్రం చెప్పలేకపోయాడు. దీని గురించి ఆయన కూడా ఒక లెటర్లో రాశారు. ఏమని అంటే గ్రావిటీ అనేది మాస్ వల్ల ఉంది, కానీ అసలు అది ఎలా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు అని అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 220 సంవత్సరాల వరకు దీనికి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేకపోయారు. ఆ తర్వాత 1916లో ఐన్స్టైన్ గారు జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గ్రావిటీ గురించి ఒక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేశారు. ఎలా అంటే ఏదైనా వస్తువు దాని మాస్ తో స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో ఒక వ్రాప్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. అయితే ఐన్స్టీన్ దీని గురించి థియరిటికల్ గా అలాగే ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ చేశారు. ఒకవేళ సన్ ఎప్పటికీ అప్పుడు మాయమైపోతుంది అనుకోండి, అప్పుడు దాని గ్రావిటీ కూడా మాయమైపోతుంది. కానీ దాని రిజల్ట్ మనకి 8 minutes తర్వాత చూపిస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది ఒక పర్ఫెక్ట్ థియరీ అని, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. క్వాంటమ్ లెవెల్ ఆఫ్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫెయిల్ అయింది. అంతేకాకుండా ఈ బ్లాక్ హోల్స్ గురించి కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఆ రోజుల్లో క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఫండమెంటల్ లెవెల్లో యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే ఈ యూనివర్స్ లో ఉన్న పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్ కి, ప్రతి ఫోర్స్ కి, ప్రతి మ్యాటర్ కి
ఒక ఫండమెంటల్ పార్టికల్ ఉండాలని చెప్పింది. అలాగే చాలా పార్టికల్స్ కి క్వాంటమ్ మెకానిక్స్ కరెక్ట్ గా ప్రూవ్ అయింది. ఎలా అంటే ఇందాక మనం సాలిడ్ కి అవసరమైనటువంటి ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వాటికి కూడా అది అప్రోప్రియేట్ గా సెట్ అయ్యింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి ఫోటాన్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కి గ్లూకాన్, అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కి WZ బోసాన్స్ యూజ్ చేశారు. ఇదే ప్రెడిక్షన్ గ్రావిటీకి కూడా చేశారు. అంతేకాకుండా ఇది థియరిటికల్ గా ప్రూవ్ కూడా చేశారు. గ్రావిటీకి కూడా ఒక బేసిక్ పార్టికల్ కూడా ఉంది, అదే గ్రావిటాన్. దీని గురించి లార్జ్ హార్డన్ కొలైడర్ తో ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. దానిలో పార్టికల్స్ ని కొలైడ్ చేసి చాలా సార్లు చూశారు, కానీ ఆ గ్రావిటేషన్ పార్టికల్స్ మాత్రం వాళ్ళకి ఎక్కడా ట్రేస్ అవ్వలేదు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు కన్ఫర్మేషన్ బయాస్ గురించి చెప్పాను కదా, మీకు దాని గురించి ఇప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే గ్రావిటాన్ అనేది ఎన్ని డికేట్స్ వరకు ట్రేస్ అవ్వలేదు. కాబట్టి కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారు అంటే ఒకవేళ గ్రావిటాన్ ట్రేస్ అవ్వాలి అంటే ఎర్త్ మాస్ లో ఉన్న పెద్ద ఆబ్జెక్ట్స్ ని తీసుకొని కొలైడ్ చేయాలి, దానివల్ల గ్రావిటాన్ రిలీజ్ అయ్యి అవి ట్రేస్ అవుతాయి అన్నారు. కానీ దాని ట్రేజెస్ ని క్యాప్చర్ చేయాలి అంటే ఎంత పెద్ద డిటెక్టర్స్ కావాలి అంటే దాని గ్రావిటీలో అదే కొలైడ్ అయ్యి ఆ డిటెక్టర్ అంతమైపోతుంది. ఈ క్వాంటమ్ మెకానిక్స్ గురించి మనకు కూడా అంత బాగా తెలియదు. కానీ కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొసీజర్ తో మైక్రోస్కోపిక్ గా గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. క్వాంటమ్ మెకానిక్ గ్రావిటీ గురించి మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మైక్రోస్కోపిక్ లెవెల్లో ప్రూవ్ చేస్తుంది. మరి ఆ రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్త థియరీతో గ్రావిటీ గురించి కంపారిటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలమా? ఒకసారి ఆలోచించండి. అయితే దీనికి సమాధానం నో. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే క్వాంటమ్ మెకానిక్స్ స్పేస్ ని ఇండివిజువల్ ఫోటాన్స్ గా డిస్కంటిన్యూస్ అనుకుంటుంది, కానీ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ దీని కంటిన్యూస్ గా ఒక ఎంటిటీ లాగా చూస్తుంది. కాబట్టి ఈ ఎంటిటీని ఒక ఆపోజిట్ వ్యూ పాయింట్ లో చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఈ రీజన్ 2 ఏంటి అంటే క్వాంటమ్ మెకానిక్స్ బ్యాక్గ్రౌండ్ డిపెండెంట్, కానీ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇండిపెండెంట్. ఎలా అంటే మనం ఏదైనా ప్లేస్ కి ట్రావెల్ చేస్తే ఆ ప్లేస్ యొక్క మ్యాప్ లేదు అనుకోండి, అప్పుడు మనకి ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ కాన్షియస్ తో ఎక్కువ ఓపికతో విజిట్ చేయాలి. అదే ఒకవేళ మీ దగ్గర మ్యాప్ ఉంది అనుకోండి, అప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కాబట్టి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇలాగే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ తో దాని స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో అది ఎంత బెండ్ అవుతుందో చెప్తుంది. కానీ క్వాంటమ్ మెకానిక్స్ లో అలా కాదు. మనం ఎక్కడ ఇలాంటి పార్టికల్స్ వెతకాలి అనుకుంటున్నామో అక్కడ దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి అక్కడ ఎలాంటి పార్టికల్స్ దొరుకుతాయో చెప్తాము. దీని బేసిస్ మీదనే క్వాంటమ్ మెకానిక్స్ గ్రావిటాన్ ని ప్రెడిక్ట్ చేసింది, కానీ మనకి అది ట్రేస్ అవ్వలేదు. కాబట్టి గ్రావిటీ కేసులో క్వాంటమ్ మెకానిక్స్ ఫెయిల్ అవుతుంది. కానీ కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారు అంటే దీనికి కూడా మనం ప్రూవ్ చేయొచ్చు, సిమ్యులేషన్ థియరీ లాగానే అంటున్నారు. మనం బ్రతుకుతున్న లోకం అనేది రియల్ కాదు, ఒక సిమ్యులేషన్ వరల్డ్ అని. మీరు ఈ విషయం వింటే ఆశ్చర్యపోతారు. క్వాంటమ్ మెకానిక్స్ సహాయంతో సిమ్యులేషన్ థియరీని చాలా వరకు కన్ఫర్మ్ చేసింది. సిమ్యులేషన్ అనేది ఒక ఎగ్జైటింగ్ టాపిక్. దీని గురించి మనం ఒక డిఫరెంట్ వీడియో లాగా చేద్దాం. దీనికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా మిస్టర్ గీక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.